ఇండక్షన్ స్టవ్ మీద అన్ని రకాల గిన్నెలు వర్క్ చేయమంటారు. ఇది చేస్తుందో చేయదో అని డౌట్ పడ్డా, కానీ వర్క్ చేసింది బ్రో. కంగ్రాచులేషన్స్. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ పాలు మరగబెట్టుకొని తాగేద్దాం అనుకున్నాం అనమాట. ఇంకా రైస్ పక్కన పెట్టి అది ఉడికేలోపు కర్రీ ప్రిపేర్ చేయడానికి సిద్ధమైపోయా. ఈ రోజు మన లంచ్ బాక్స్ కాలీఫ్లవర్. అంటే ఎంటి పువ్వేమో. నాలా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకుండా శుభ్రంగా ఉల్లిపాయలు అవి కోసేసుకొని వంటకి రెడీ అయిపోండి. అలాగే కాలీఫ్లవర్ని వైల్డ్గా నాలా బలత్కారం చేయకుండా సింపుల్గా చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ ఎటకరాలకు లోపమే లేదు. కాలీఫ్లవర్ ముక్కలుగా కోసుకున్న తర్వాత పెనం మీద ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు మగ్గనిచ్చి కడిగిన కాలీఫ్లవర్ మాత్రం వేయాలి. కడగకుండా వేయకండి, మర్చిపోకండి. తర్వాత ఉప్పు, కారం, మసాలా వేసి కొద్దిగా వాటర్ వేసి లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఉడికిపోతే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ కట్టేంత వరకు మావోడైతే ఆగలేకపోతున్నాడు. వెంటనే క్యారేజ్ బాక్స్ కావాలని చెప్పి కట్టుకొని వెళ్ళిపోయాడు. అంటే టైం సరిపడదు మరి. ఈ రోజుకి ఇంతే సంగతులు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ కొట్టు మావా.